నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలికగా శ్రవణం చేసి ఆ తర్వాత దాన్ని మననం చేసుకొని ఆ స్థితిలో ఉంటూ సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది కొంచెం మనం దాన్ని అర్థం చేసుకుంటూ అంటే ఏంటంటే మన జ్ఞానస్థితిని కొంచెం పెంచుకుంటూ ఎలా అవగాహన చేసుకోవాలి అనేటువంటి విషయం మాట్లాడుతున్నాం. నిజం చెప్పాలంటే భగవద్గీత అంతా ఏంటి, వేదాలు 4 ఉన్నాయి. యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, వాటితో పాటు ఉపనిషత్తులు ఇవన్నీ కలిపేసుకొని బ్రహ్మసూత్రాలు అండ్ భగవద్గీత వ్రాయడం జరిగింది. దీన్నే ప్రస్థానత్రయం అన్నారు, దీన్ని శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే ఏంటి, మనం సైంటిఫిక్గా కూడా మనం పరిశీలించుకోవచ్చు. అంటే ఆ పరిస్థితికి మనం ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పడమైంది. మరి ఎట్లా మనం ఆ పరిస్థితికి వెళతాము, ఎందుకు మనం ఆ పరిస్థితికి వెళ్ళడం లేదు? నిజం చెప్పాలంటే అసలు ఏంటి ఆ పరిస్థితి అంటే భగవద్గీత చెప్పింది. అంటే భగవద్గీత వచ్చేసి మొత్తం మన వ్యాస భగవానుడు మొత్తం క్రోడీకరించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి ఏ స్థితిలో ఉన్నా ఎలా ఆనందాన్ని అనుభవించాలి, ఆనందాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పడం జరిగిందబ్బా మహానుభావులు. అంతకంటే ఇంకేం లేదు. ఏంటి మనం సంతోషంగా లేకుండా ఉండడానికి కారణం ఏంటి, దానికి ఏం చెప్తున్నారు, మన ఐడెంటిటీ అన్నారు. ఐడెంటిటీ అనేటప్పటికేంటి, నేను చాలా చిన్న సో నాకు కష్టాలు సుఖాలు సహజము, ఆ తర్వాత ఎవరో వచ్చి నన్ను రక్షిస్తారు, అది అక్కడెక్కడో దేవుడు ఉన్నాడు, ఇటువంటి చిన్న విషయంగా ఉన్నాము. దాన్ని జీవం అన్నారు. దాన్నే మనవాళ్ళు చాలామంది సోల్ అంటుంటారు కదా. ఆత్మ అనేటువంటి పదం కనుక వచ్చిందంటే జ్ఞానం అని అర్థం. మనకి ఏ అనుభవానికైనా సరే భౌతికంగా తీసుకోండి, ఆధ్యాత్మికంగా తీసుకోండి, మనం ఒక అనుభవాన్ని తెచ్చుకోవాలంటే మన దగ్గర జ్ఞానం ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మామిడి పండు ఉంది, మామిడి పండు తీయగా ఉంటుంది. ఎవరో ఇదిగోనండి ఇది అమెరికాలో ఉంది, దీని పేరు అదంటారు, కానీ మీ మామిడి పండు లాగానే ఉంటుంది అన్నారనుకోండి, నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలిసిన రుచి ఏంటి, మామిడి పండు తెలుసు, అది మామిడి పండులాగా కూడా ఉండొచ్చు, కానీ ఆ రుచి నాకు తెలియదు. ఎందుకు తెలియదు? దానికి సంబంధించినటువంటి జ్ఞానం నా దగ్గర లేదు. అంటే ఏంటి, భౌతికంగా నేనేదన్నా అనుభవంకి తెచ్చుకోవాలన్నా మార్గం ఏంది అంటే జ్ఞానం. అందుకని భగవద్గీతలో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు? జ్ఞానానికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అంటే జ్ఞానం అంటే ఏంటి చెప్పింది, నిరాకారమైనటువంటి ఒక భగవతత్వం యొక్క శక్తి ఉంది, ఆ శక్తే ప్రకృతిలాగా అంతా వ్యక్తమైంది. అందుకని నువ్వు ఏ విషయాన్ని చూసినా సామాన్యంగా అంటే పరమాత్మతత్వ భావంతో చూడటం అలవాటు చేసుకుంటే అప్పుడు నీ మనసు నిశ్చలమవుతుంది. చూసుకుంటూ దాన్ని అలా చేయగలిగితే అని కర్మ యాక్షన్ చేయమన్నాడు. ఆ తర్వాత రెండోది వచ్చి యోగం అన్నాడు. యోగం ఏంటి, నీ మాటికి నీ దగ్గర జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, బయటికి పరిగెడుతున్నాయి. ఈ పరిగెత్తిస్తున్నది ఎవరు? మనసు ఉంది. వీటన్నింటిని తీసుకొచ్చి బుద్ధి ఉపయోగించి ఒక చోట పెట్టు, వివేకం పెట్టు, ఆటోమేటిక్గా మనసు నిలబడుతుంది అని యోగం చెప్పింది. మూడోది ఏంటి, అనన్య భక్తి అన్నారు. నువ్వు ఎక్కడ చూసినా ఆ పరమాత్మతత్వం తప్ప ఇంకొక భావం ఏమీ చూడకు, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కంఫర్టబుల్గా ఉంటావు, అన్ని పరమాత్మతత్వం అనేటువంటి విషయం గ్రహిస్తావు. దాన్ని అనన్య భక్తి అనేటువంటి చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ అసలు ఎందుకు? నాకు కర్మ ఎందుకు, భక్తి ఎందుకు, యోగం ఎందుకు? ఏదో హాయిగా ఉన్నాను, తెల్లవారు లేస్తున్నాను, 4 రూపాయలు సంపాదించుకుంటున్నాం, ఏదో ఉన్నాము, పెద్దవాళ్ళు అవుతాం, అంతా అయిపోతుంది కదా. కానీ దీనికి ఎందుకు చెప్పడం జరిగింది? 100% మనం మన జీవితాన్ని ఆనందంగా ఎలా ఉంచుతాము అనేటువంటి విషయాన్నే మన ఋషులు మనకి చెప్పడం జరిగింది తప్ప ఆ మహానుభావులు ఎక్కడా ఒక మోసం చేయడం కానీ ఒక అబద్ధం చెప్పడం కానీ వాళ్ళు చేయలే. వాళ్ళు చెప్పుండొచ్చుగా, నేను అక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన చూసేసి వచ్చాను, 4 రోజులు స్వర్గంలో ఉన్నాను, మళ్ళీ ఇంకో నరకం కూడా చూసి వచ్చాను, ఇదిగో స్వర్గం ఇట్లా ఉంది, నరకం ఇట్లా ఉందని వాళ్ళు ఏం చెప్పలే పాపం. వాళ్ళు ఏం చెప్పారు, నీ బుద్ధిని వికాసం చెందించుకో. బుద్ధి వికాసం అంటే ఏంటి, నీ జ్ఞానాన్ని పెంచుకో. ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే పదానికి అర్థం అదే. మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఇది కొత్తగా పొందేది కాదు, ఎవరో తయారు చేసింది కాదు, ఎవరో ఇచ్చేది కూడా కాదు. అణువణువు ఉన్నది అదే భగవతత్వం మన దగ్గర కూడా ఉన్నది. కానీ దాన్ని మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, మనని కరిగించాలి. ఆ కరిగించటాన్ని లయం అన్నారబ్బా. అంటే ఏంటి, నేను సో పేరు పెట్టుకున్నటువంటి ఒక విగ్రహంలాగా కూర్చొని ఉన్నా. నేను, నాకు ప్రాణం ఉంది, నాకు మనసు ఉంది, కోరికలోనే నాకు ఇంత పొడవు, నేను ఇంత జ్ఞానం ఉంది, అంత జ్ఞానం ఉంది కూర్చున్నా. ఇలాంటి ఈ చిన్న మూర్తిని తీసుకెళ్ళి పెద్ద మూర్తి కాదు, పెద్ద జ్ఞానంలో కలిపేయాలి అంటే ఎట్లా కలపగలుగుతావు? నీకు భౌతికంగా వస్తున్నటువంటి ఏ విషయానికి కూడా దుఃఖం అనేటువంటి పదం లేకుండా
నువ్వు తయారు కావాలి. దుఃఖం ఉంటే ఎవరైనా దుఃఖం గురించే కదా ఆలోచిస్తారు, అంతే కదా. ఏదైనా ఒక కోరిక, ఒక అనారోగ్యమే వచ్చింది సపోజు, దాని గురించి అది ఎట్లా ఆయుర్వేదం మాడితే మంచిదా, అలోపతి మాడితే మంచిదా, ఈ జబ్బు మొన్న వాళ్ళకి వచ్చి వాళ్ళకి తగ్గింది కదా, వాళ్ళు ఏదో అడిగారు కదా, ఇలా ఎంక్వైరీ చేసుకుంటూ పోతాం అంతే తప్ప ఇంకా దేవుడి గురించో, దైవత్వం గురించో, జ్ఞానం గురించో, పరమాత్మతత్వం గురించో మనం ఎక్కడ ఆలోచిస్తాము? అంత శక్తి ఉండదు. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, ముందు దుఃఖం లేకుండా చేసుకో. ఎట్లా దుఃఖం లేకుండా చేసుకుంటావు? భౌతికంగా నీ కనపడుతున్నటువంటి ప్రతిదీ చాలా సహజం. ఇప్పుడు నువ్వు మంచిగా ఓపికన్నావు, డబ్బులు ఇస్తున్నావు, పని చేయగలుగుతున్నావు, నీ అంత గొప్పవాళ్ళు లేరని అందరూ నీ చుట్టూ తిరుగుతారు. రేపు మన పరిస్థితి ఆ స్థితి లేదు, ఎక్కడికి పోతే ఏమొస్తుందో అని వచ్చేవారు పలకరించడం కూడా పలకరించు. ఇది అసహజం కాదు, సహజం. ఎందుకు? ప్రకృతి అనేది క్షణం మారుతుంది. ఆ మార్పును అంగీకరించగలిగినటువంటి సామర్థ్యం కావాలంటే ఇది ప్రకృతే కదా అనేటువంటి జ్ఞానస్థితి మనకు ఉండాలి. ఆ స్థితి రానంత వరకు దుఃఖం మనల్ని విడిచిపెట్టదు. ఎలా మనం దుఃఖాన్ని విడిచిపెట్టాలని నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది. ఇప్పుడేంటి మాట్లాడుకుంటున్నాం? 4 వేదాల సారము, ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాలతో కూడా కలిపి భగవద్గీత అన్నారు. ఇందులో ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకుంటున్నాం. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం ఏంటి? ఈ అన్ని ఉపనిషత్తుల సారానికి, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి మొత్తం అంత కాన్సెప్ట్ అంతా ఈ 15వ చాప్టర్ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పురుషోత్తమ ప్రాప్తి యోగం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి, ఫస్ట్ కర్మ చెప్పాడు. కర్మ అనేది జస్ట్ బేస్. కర్మలో నీకు భగవతత్వం అనేటువంటి పరిస్థితి ఏం ఉండదు. కాకపోతే నీ మనసు, నీ బుద్ధి, మనసు నిశ్చలం అవుతుంది, బుద్ధి కొంచెం విశాలం అవుతుంది. ఎందుకు? మనం గాంధీ ఏదో మనం అవతల వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడతాం కదా, అంటే మన దగ్గర ఉన్న వాళ్ళని కూడా మనలాగా చూసుకోవటం మొదలు పెడతావు కదా, అది ఇంకొంచెం ఎక్స్పాండ్ అయింది. అంతా ఒకటేననేటువంటి భావం కొంచెం పెరుగుతుంది. దీనివల్ల మనసు నిశ్చలమై బుద్ధి విశాలం అవుతుంది. ఎప్పుడైతే ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకున్నామో, ఇది నాకు ఇంత అవసరం లేదు, తీసేయి, ఇది అక్కర్లేదు, తీసేయి అనేటువంటి స్థితికి రాగలగడం జరుగుతుంది. అక్కడ బుద్ధి వికాసం జరుగుతుంది, మనసు నిశ్చలం అవుతుంది. అంటే ఏంటి? భగవతత్వం వచ్చి మనం చేసే పనుల వల్ల, తర్వాత మనం పూజ చేసినా, దానం చేసినా, తర్వాత త్యాగం చేసినా, తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఏంటి, కర్మ ధ్యానం, యోగం ఏమి చేసినా భగవతత్వం వచ్చి మన చేతిలో ఏమి పడదు. ఏమవుతుంది? నీకు బుద్ధి వికాసం చెందిన తర్వాత కరెక్ట్గా అసలు మన స్థితి ఏంది అని మనకు అవగాహనకు వస్తుంది. దాన్నే జ్ఞానం అన్నారు. నా గురించి నాకు తెలియందే, నేను పక్క వాళ్ళ గురించి నేనేం చెప్పగలుగుతాను? పక్క వాళ్ళ గురించి చెప్పమని కూడా చెప్పాల. ముందు నువ్వు తెలుసుకో అంటారు. ఏదో ఒక సినిమాలో ఉంటుంది చూడండి, ఆ అమ్మాయి ఏంటి అట్లా ప్రవర్తిస్తుందంటే, నా గురించే నాకు తెలియడం లేదమ్మా, నేను ఏంటి అనేది నాకే తెలియడం లేదు. ఎందుకు? ఫాదర్ అంటే ఇష్టము, ఫాదర్ చెప్పింది చేయటం ఇష్టం లేదు, అంతే. ఎవరు పర్సనల్ కోరికలు వాడుకుంటే కదా, మళ్ళీ ఫాదర్ని ఇబ్బంది పెడతానేమో అని భయం. ఇలాంటి ఘర్షణలో ఉన్న పిల్లవాడు మానసిక స్థితి కంఫర్టబుల్గా ఎలా ఉంటుంది? క్లారిటీ ఎట్లా ఉంటుంది? క్లారిటీ లేకపోతే, జ్ఞానం లేకపోతే అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏది అనుభవించాలన్నా మనకి జ్ఞానం ఉండాలి. ఇది ఆవకాయ, దాన్ని ఏమంటాము, మామిడికాయ ముక్కలు వేసాము, ఆవు పిండి వేసాము, నాకు ఆవు పిండి స్మెల్ ఇష్టం, దాంట్లో కొంచెం వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఉత్తపప్పు కూడా కలుపుకున్నాను. ఇదంతా జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నప్పుడే ఆవకాయ టేస్ట్ నాకు అందుతుంది. ఇప్పుడు నువ్వు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు కూడా అది స్పైసీగా ఉందని 4 రాచుకొని చేస్తారు. కానీ వాళ్ళు తయారు చేసిన స్టేల్ ఫుడ్ ఇంకోటి బాక్సుల్లో తిన్నదో అది అలవాటైన తర్వాత దీని టేస్ట్ ఎట్ట తెలుస్తుంది? ఎప్పుడో వారానికో నెలకు ఏదైనా మనం పెడితే టేస్ట్ చేయొచ్చు, కానీ దీని మీద వాళ్ళకి జ్ఞానం లేదు. అలాగే వాళ్ళు ఏంటమ్మా మీరు మరి ఎగ్ కూడా తినకుండా ఎలా ఉంటారు, ఎగ్ తినచ్చు కదా అంటారు. ఎగ్ గురించి జ్ఞానం లేకపోయా తినాలని అనిపించదు. అంటే అర్థం ఏంటి? మనం ఏది అనుభవించాలన్నా మన దగ్గర ఉండాల్సింది జ్ఞానం. ఇప్పుడు ఏం చెప్పాడు? మన దగ్గర ఉంది జ్ఞానం, ఎందుకు లేదు? ఇప్పుడు మనం ఎక్కడో ఆది మానవుల స్థితి నుంచి ఈ స్థితికి వచ్చున్నామంటే మన జ్ఞానం వండర్ఫుల్గా భౌతికంగా అభివృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మికం కూడా, భగవతత్వం విషయం కూడా అభివృద్ధి చెందించుకోకపోబట్టే మనకింత తేలికగా అర్థమయ్యేట్టు మనకి ఉపనిషత్తుల వాళ్ళంతా రాస్తే, మన వ్యాస భగవాను రాస్తే, దాన్ని శంకరాచార్యులు ఇంకా విశ్లేషణ చేస్తే, ఆయన శిష్యులు ఇంకా ఎక్స్పాండ్ చేస్తే, ఇప్పటికీ కూడా సంస్కృతం వచ్చినటువంటి మహానుభావులు వండర్ఫుల్గా చెప్తున్నారు. కాకపోతే ఆ అనుభవం ఉండాలిగా. ఈ జ్ఞానం వల్ల ఏమవుతుంది? నా మనసు ప్రశాంతంగా అవుతుంది, భౌతిక విషయాల మీద నాకు కోరిక తగ్గిపోతుంది, దేనికి నాకు రియాక్షన్స్ తగ్గుతున్నాయి, నాకు ఎనర్జీ లెవెల్ పెరిగింది అనేటువంటి అనుభవం తెలిసినప్పుడుగా నువ్వు దాని మీదకి వెళ్తావు. ఆ అనుభవం తెలియాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానస్థితి వస్తే అనుభవం వస్తుంది. ఈ రెండు ఇంటర్లింక్. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది అసలు దుఃఖం అనేది లేదు. ఒకవేళ దుఃఖం ఉన్నా దుఃఖపడేవాడు ఉన్నప్పుడు కదా దుఃఖపడుతున్నాను అనుకునేది జస్ట్ భావన. ఆ దుఃఖం స్థితి నీకు వచ్చినప్పుడే నీ మనసు నిలబడుతుంది. అప్పుడు బుద్ధి విశాలం అవుతుంది. అప్పుడు నువ్వు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటావు. దాన్నే
ప్యూరి ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్ అన్నారు. ఏంటి ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్ అంటే? ఇంద్రియాల మీద, మనసు మీద కంట్రోల్ రావడం, మనం ఏం తింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా మన లైఫ్ని హ్యాండిల్ చేస్తున్నాం అనేటువంటి అవగాహన ఉండడం. చిన్న చితకా విషయాలు కాదు, పెద్ద విషయాలు వచ్చినా మన మనసు డిస్టర్బ్ కాకుండా ఉండడం. ఇది సహజం, వస్తాయి పోతాయి, దీని గురించి మనం ఏమి విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి అవగాహన మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన హృదయం పవిత్రం అవుతుంది. అప్పుడు దుఃఖం అనేది ఉన్నా దుఃఖం మన ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. ఇలా ఎలా ఉండాలో చెప్పిందే భగవద్గీత. ఇప్పుడు మన పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏం చదువుకున్నాము? ఇప్పుడు ఏంటి? జ్ఞానం అనే దాని గురించి 13వ చాప్టర్ నుంచి మొదలుపెట్టి 18 దాకా చెప్పటం జరిగింది. ఏంటి జ్ఞానం అంటే? ఉన్నదంతా ఒకే రకమైనటువంటి ఒక శక్తి. ఆ శక్తి నుంచి ప్రకృతి అంతా వ్యక్తమైంది. ఎట్లా వ్యక్తమైంది? ఆది అనాది అన్నాడు. అంటే ఎప్పుడు వ్యక్తమైందో తెలియదు, ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. అంటే అది తీసుకాల్సిన పక్కన పెడదాం. మన ప్రకృతికి సంబంధించిన విషయాలు చూస్తాం. పంచభూతాలు వ్యక్తమైనవి, మనసు, బుద్ధి, అహంకారం వ్యక్తమైంది. దాంతోపాటు మన జీవ చైతన్యం వ్యక్తమైంది. మళ్ళీ ఇక్కడ పదాలు మనం అర్థం చేసుకోవాలి. సృష్టించారు అంటల్లా, ఇక్కడ సృష్టి జస్ట్ వ్యక్తమైంది అంటున్నారంటే ఏంటి? సృష్టించిన దానికి ఎవరు ఒక మనిషి లేడు, ఒక రూపం లేదు, ఒక నామం లేదు. నామరూపాలు ఉంటే ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, 4 చేతులు 6 చేతులు, ఇలాంటి విశ్లేషణకు వెళతాం. అలాంటి విశ్లేషణ లేదు. ఓన్లీ నిరాకారమైనటువంటి ఒక శక్తి, గుణాలు లేని శక్తి, నిశ్చలమైన శక్తి, ఆది అనాది లేని శక్తి, అది వ్యక్తమైంది. ఇప్పుడు మనం ప్రకృతికి సంబంధించినవి ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు టైము, స్పేసు, ఆబ్జెక్ట్ వ్యక్తమైంది అంటున్నాము. ఈ టైము, స్పేస్కి, ఆబ్జెక్ట్కి లిమిట్, ఇంత లిమిట్ ఉందని మనం ఏమైనా చెప్పగలుగుతున్నామా? స్పేస్ ఖాళీ, ఆకాశం ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ అంతమవుతుందో తెలియదు, ఆది అనాది. దాని తర్వాత ఇంకోటి ఏంటి? కాలం అంటున్నాడు. కాలం అంటే ఏంటి? కాలం అమ్మ అసలు నాకు టైమే లేదండి, పరమ బిజీ అండి అంటారు. ఎక్కడుంది ఆ పరమ బిజీ అనేటువంటి తత్వం? నీ మనసులోనే ఉందమ్మా, వేరే చోట లేదు. కాలం అంటే ఏంటి? మనసే. అందుకని కాలం అంటే మనసు, అంటే అందుకే కాలుడు అని పెట్టారు. కాలుడు అంటే ఎవరు? మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అనేటువంటి ఈశ్వరతత్వ జ్ఞానమే, ఇంకోటి ఏమీ లేదు, కనపడదు కాదు. ఆ కాలానికి కూడా తుది మొదలు లేదు, ఎవరు చెప్పలేరు. తర్వాత ఈ పరమాత్మతత్వంలో వ్యక్తమైనటువంటి ప్రకృతికి ఇది మొదలుంది, ఇది మొదలు లేదని ఏమైనా చెప్తామా? భూమికి తుది మొదలు చెప్పగలుగుతామా? అట్లాగే నీళ్ళకి తుది మొదలు చెప్పగలుగుతామా? అట్లాగే అగ్నికి చెప్పగలుగుతామా? అట్లాగే వాయువుకి చెప్తామా? ఆకాశానికి చెప్తామా? అంటే అర్థం ఏంటి? ఆది మొదలు లేనటువంటి వ్యవహారంగా ఉన్నది. అంటే ఏంటి? అలాంటి జ్ఞానస్థితికి మనం కూడా వెళ్ళాలి అంటే మనకు అసలు ఈ దుఃఖం లేని స్థితి, 24 గంటలు బ్రహ్మానందమైనటువంటి భగవతత్వ స్థితిలో ఉన్నప్పుడే మనం విషయాన్ని అర్థం చేసుకుంటాము, మనం హాయిగా ఉండగలుగుతాము. అదే భగవద్గీత చెప్పింది. సో క్షేత్రజ్ఞ విభాగంలో ఏంది? దీనికి అంతం లేదు, ఆది లేదయ్యా, ప్రకృతి నుంచే వచ్చింది క్షేత్రం. ఈ ప్రతి క్షేత్రంలో ఉన్నది నా శక్తేను. ఈ క్షేత్రంలో ఒక సోలు, ఆ క్షేత్రంలో ఒక సోలు ఉందని ఏం లేదు. ఉన్నదంతా జీవత్వం ఉన్నది అంటే నా తత్వం ఏమున్నది. కాకపోతే మీరు మిమ్మల్ని ఆపుతున్నది ఏంటి? అది కనుక్కోకుండా అనేటువంటి చాప్టర్ వచ్చి 14 వచ్చి గుణత్రయ విభాగం అన్నాడు. ప్రకృతిలో వ్యక్తమైనవే సత్వతమో రజో గుణాలు. ఈ 3 గుణాలు లేకుండా భూమి మీద ఏ సృష్టి లేదు. చీమకు కూడా ఆకలేస్తుంది, తింటుంది, నిద్రపోతుంది, మళ్ళీ తెల్లవారు లేచిన తర్వాత దానికి జ్ఞానస్థితికి వస్తుంది, మళ్ళీ ఏదో వెతుక్కోవడానికి బయలుదేరుతుంది. అంటే ఏంటి? అంటే నిద్రపోతున్నప్పుడు అది సత్వగుణంలో ఉంటుంది, లేచిన తర్వాత మళ్ళీ వెతుక్కోవడంలో రజోగుణంలో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ కొద్దో గొప్ప నేను సంపాదించుకోలేదని దుఃఖపడిందంటే తమో గుణంలో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద ఉన్నటువంటి ఇంక్లూడింగ్ చెట్టుతో సహా అన్నిట్లో ఉన్నదంతా భగవతత్వ శక్తే. కాకపోతే ఆ విషయాన్ని గ్రహించకుండా ఈ 3 గుణాలు ఆపుతున్నాయి. ఈ 3 గుణాలు దాటినటువంటి నిరాకారమైనటువంటి స్థితికి వెళ్ళాలి. ఎలా నువ్వు వెళ్ళాలి అనే దాని గురించి భౌతికంగా నువ్వు విలువివ్వవాకు, ఉన్నది ఒకటే ఒక తత్వం అనేటువంటి విషయంగా ఆ జ్ఞానస్థితికి నీ మనసుని తీసుకుంటూ వెళ్ళు. నీ మనసు తయారు చేసుకున్నటువంటి అనవసర విషయాలన్నీ తీసేసుకుంటూ పోని 14 చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇక్కడ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా సేమే చెప్తాడు. ఏం చెప్తాడు? అది ఒకటి ఉన్నది. ఏది? మూలమైనటువంటి ఒక భగవతత్వం ఉన్నది, కాండంలాగా ఒక బ్రహ్మతత్వం ఉన్నది. ఆ కాండాన్ని మళ్ళీ మనం విశేషాలు చేసుకుంటూ పోయినాము. ఆకులు, అలాలు, పూలు, కొమ్మలు. దాన్ని నువ్వు వదిలించుకోవాలంటే ఎట్లా? పరమాత్మతత్వంలో ఎలా అయితే తుది అది మొదలు లేదో, మన కోరికలు, మన ఆలోచనలు, మన ప్రకృతి మనకి తుది మొదలు లేదు. ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ సుఖం వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం. కాకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? ఆ పరమాత్మతత్వ జ్ఞానమే ఇక్కడ కూడా ఉన్నది, సర్వత్రా ఉన్నది. ఈ భౌతికంగా వ్యక్తమైందంతా ప్రకృతి. ఇది వస్తుంది, ఉంటుంది, వెళుతుంది, మారుతుంది. మనం కూడా ప్రకృతిలో భాగమే కాబట్టి మారుతున్న ఏ విషయానికి కూడా మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? పరమాత్మతత్వంతోనే మనం ఉన్నాం కాబట్టి. మరి నీకు ఆ స్థితికి వెళ్ళాలంటే ఎట్లా? నీకు వస్తున్నటువంటి ఆలోచనలు, కోరికలు, జ్ఞాపకాలని నువ్వు ఒక కత్తి పట్టుకొని నువ్వు చెట్టునైతే ఎట్లా కొట్టేస్తావో, వేర్లు కూడా లేకుండా తుంచి పారేసేట్టుగా
నువ్వు వివేకం పెట్టుకో. ఎట్లా పెట్టుకోగలుగుతావు? నీకు వైరాగ్యం రావాలి. వైరాగ్యం ఎలా వస్తుంది? భౌతికంగా ఏది చూసినా తాత్కాలికమే కదా అనేటువంటి భావం రావడం ఒకటి, అంటే అంత మాయే కదా అనేటువంటి భావంగా తెచ్చుకోవటం ఒకటి, అంటే ఎవరి టెక్నిక్స్ వాళ్ళే ఉపయోగించుకోవాలి. రెండోది ఏంటి? ఇదంతా పరమాత్మ తత్వ సృష్టి, నేను కూడా భగవతత్వంలోనే ఉన్నాను, అంటే నేను కూడా సృష్టించాను. మరి నా సృష్టి గురించి నేను ఎలా చూస్తాను? తల్లి బిడ్డల్ని ఎలా చూస్తుంది? నా సృష్టే కదా అని వాళ్ళు ఏం చేసినా ముచ్చటే. అలాంటి స్థితిలో మనం ఉండడం జరిగామంటే ఏం జరిగినా మనం దానికి రియాక్ట్ అవ్వకుండా ఉంటాం. కాకపోతే అల్టిమేట్ ఏంటి అంటే నన్ను అసలు ఆ పరమాత్మ తత్వ స్థితిలోనే ఉంచకుండా వీళ్ళంతా గోలబెడుతున్నారు అనుకున్నప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉండడానికి నీకు ఎంత అవసరమో అంత నువ్వు చేసుకోవాలి, నీ ద్వారా జరగాలి. అంటే ఏంటి? అల్టిమేట్గా నీ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే భగవతత్వంతో నువ్వు ఉండగలుగుతావు. అంటే ఈ భౌతికం పట్టుకున్నావు అంటే ఉండలేవు అని చెప్పి అది నిన్న అంతవరకు అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు 15లో మనం నిన్నేం చదివామో, ఆ తర్వాత ఇట్లా వచ్చినటువంటి ఈ సంసార వృక్షాన్ని తుది మొదలులేంది మనమే తొలగించుకోవాలి. ఆ తర్వాత ఆ భగవతత్వాన్ని మనం అన్వేషించాలి, ఆ స్థితిలో ఉండాలి. అలా ఆపుతున్నది ఏంటి? గుణాలతో పాటు కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, దురభిమానము, అంటే ప్రెజుడీసులు, అంటే మనసును తీసుకొచ్చి జరిగిపోయిన విషయాల మీద పెట్టి అదే స్థితిలో ప్రస్తుతం కూడా చూడటం. అంటే ఏంటి? మనసుకి జరిగిపోయింది అవసరం లేదు, జరగబోయేది అవసరం లేదు, ప్రస్తుతంలో కనుక మనం ఉండగలిగామంటే ఏ దురభిమానం ఉండదు. ఆ తర్వాత మనం భౌతికంగానండి ఆధ్యాత్మికంగానండి ఏది అంటుకుంటే అది ఆ సంగమంగా అంటుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు చేయాల్సిన సాధన ఏంటి? కరిగించుకోవటం మన ఆధ్యాత్మిక సాధన. ఏం కరిగించుకోవాలి? మన మనసులో ఉన్నటువంటి ఘర్షణలు, ఆలోచనలు, కోరికలు కరిగించుకోవాలి. ఈ కరిగించడం వల్ల ఇంకా ఎక్కడో ఏదో వస్తుందని ఇంకొక దాని మీద సంగమం పెట్టామనుకోండి, అప్పుడు కరిగించుకోవటం లేకుండా మళ్ళీ ఇంకొక చోట అతుక్కొని పోతూ ఉంటాం. ఈ అతుక్కునే లక్షణం ఎవరికి ఉంది? మనసుంది. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక సాధన అంతా కాలం అనండి, మనసనండి, మాయనండి, కోరికలనండి, ఆ తర్వాత ఆలోచనలండి, భావాలనండి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. మన మనస్సు, మన అంతఃకరణ అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఆలోచనలే. నాకు అది కావాలి, అది ఉన్నది అనేది జ్ఞాపకం, ఆలోచనే. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని మనం ప్లాన్లు వేసేది ఆలోచనే. కాకపోతే ఏంటి? చేసేది మనం మన పరికరంతో చేస్తాం, శరీరం. మళ్ళీ దానికి వచ్చేటువంటి మళ్ళీ అనుభవం, ఇది బాగుంది, అది బాగలేదు అనేది కూడా ఆలోచనే. ఇప్పుడు చేయాల్సిందేంటి? అన్ని ఆలోచనలు తీసేసి ఒకే ఆలోచన మీద మనసు పెట్టడమే భగవతత్వం మీద మనం అనుకొని ఉండడం. దాన్నే బ్రహ్మాకార వృత్తి అన్నారు. మరి ఎట్లా నీకు ఆ బ్రహ్మాకార వృత్తి వస్తుంది? ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ కొట్టేసావో వివేకంతో, ఎప్పుడైతే వైరాగ్యం తెచ్చుకున్నావో అప్పుడు నీకేమొస్తుంది? ఇప్పుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? కర్మ వల్ల నీకు నిశ్చలం తప్ప ఇంకేం లేదు, అలాగే భక్తి వల్ల మనసు ఒక దాని మీద నిలబడటం తప్ప ఏం లేదు, యోగం వల్ల ఇవన్నీ పోయి బుద్ధి నిశ్చలం వల్ల ఏం లేదు, మరి జ్ఞానమే ఉందన్నాడు. మరి ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే జస్ట్ స్ఫురణ, ఎరుక. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము నేనే భగవతత్వం అనేటువంటి స్ఫురణలో నుంచి, జ్ఞాపకంలో నుంచి మనం బయటపడకుండా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక విషయం భలే అర్థమైందప్ప ఈరోజు. ఏదో వింటుంటే సడన్గా వచ్చింది. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం, యాక్సిడెంట్ బోక్స్పోయింట్ అవుతుంది కదా, డాక్టర్ల దగ్గర నుంచి అందరినీ వాడిని కోమాలోకి పోనీయరు కదా, కొడుతూనే ఉంటారు. లేదు నీకేం కాదు అంటుంటారు. అంటే అర్థం ఏంటి? స్ఫురణ తప్పిందంటే బాడీ వెళ్ళిపోతుంది. అంతే కదా. స్ఫురణ అంటే ఎక్కడ? మనసులో స్ఫురణ. ప్రాణము కదలిక, మనసు కదలిక. ప్రాణం కదులుతున్నంత కాలం మనసు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, మనసు కదులుతున్నంత కాలం ప్రాణం ఉంటుంది. ఈ రెండు కనుక మనసుకి తెలివి తప్పింది అంటే ఎన్నాళ్ళు ఉండాలలా ఉంటుంది, బాడీ లోపల ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? అదే జీవత్వం అన్నమాట. జీవత్వం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో శరీరంలో ఉన్నది పంచభూతాల్లో, ఇది ఘటం జడం కదా, పంచభూతాలే కలిసిపోతుంది. అంటే ఏంటి? నేను పిల్లలకు కూడా చెప్తూ ఉండేదాన్ని, ఎటువంటి సిచ్యుయేషన్స్లో కూడా, ఈవెన్ కాంట్రరీ సిచ్యుయేషన్స్లో కూడా నెగటివ్ చూడకూడదు, పాజిటివ్ చూసుకోవటమే మనం అలవాటు చేయాలి. కాకపోతే ఏంటంటే మనసు కదప్ప ఫస్ట్ నుంచి నెగటివ్ చూడడమే అలవాటు అయిపోతుంది. నెగటివే చూస్తారు, నెగటివే మాట్లాడతారు, నెగటివే జరుగుతుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఈ ఫిలాసఫీని పట్టుకున్నారు. ఏంటి? పాజిటివ్. ఈవెన్ ప్రాణం పోతున్నదన్నా కానీ నా ప్రాణం పోదులేనేటువంటి సిచ్యుయేషన్లో నీ ఎరుక ఉండాలి. అంటే అప్పుడు ఏంటి? నేను కూడా భగవతత్వమే కదా అనేటువంటి ఎరుక ఉండాలి. లేదు, అంత స్థితి లేదు. దానికే మన వాళ్ళు మహానుభావులు అన్నదానం, తర్వాత ఇంకోటి ఏంటి? పుష్కరాలు. అంటే ఏంటి? మనసు వ్యాపించుకోవటానికి. ఆ తర్వాత అగ్నిహోత్రం, అగ్నిలో యజ్ఞం చేస్తారు చూడండి, స్వహ అంటారు, అన్నీ వదిలించుకోవటం. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి?
ఈ వాయుదేవుడికి అంటే అందుకే కదా అన్ని చోట్ల ప్రకృతికి పూజ చేయడం మొదలుపెట్టారు. వీటికి అనుగుణంగానే అన్ని చోట్ల ఎస్పెషల్లీ భారతదేశంలో సౌత్ ఇండియాలో చూడండి వాయులింగం ఉంది, అగ్నిలింగం ఉంది, ఆకాశలింగం ఉంది. ఏది తమిళనాడు అంతా, తర్వాత తమిళనాడు ఏంటి, ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి ఉంది కదా, ఆ తర్వాత శ్రీశైలం ఉంది కదా. ఇట్లా ఇవన్నీ కూడా పంచభూతాలకు అనుగుణంగానే వాళ్ళు మహానుభావులు అట్లన్నా మనం అర్థం చేసుకోమని పెట్టడం జరిగింది. అలాగే మనసు శుద్ధి బుద్ధి అన్నారు వినాయకుడు భార్యలు. అంటే ఏంటి, మొత్తము ఏ పూజా విధానం అన్నా తీసుకోండి మన బుద్ధి వికాసం చెందడం కోసమే పెట్టారు. దానగుణం లేదే మనకి బుద్ధి వికాసం కాదు. అందుకనే అన్నదానం అన్నదానం అన్నారు. అన్నదానం అంటే అన్నం పెట్టడం కాదు, అవతల వాళ్ళు మన అడిగితే వాళ్ళకి ఏది అవసరమైందో మనం అది ఇవ్వగలగడం. ఆ తర్వాత మనసుని వ్యాపించుకోవాలంటే తీర్థయాత్రలు పుష్కరాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? అక్కడికి పోతే మన ఇంట్లో దొరికినట్టుగా మనకేం ఫుడ్ దొరకదు కదా. ఒకవేళ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవాళ రేపు స్టార్ హోటల్స్ ఉన్నా అక్కడే మనం నెలలు ఉండలేము. ఒక వాతావరణం అలవాటైన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు పెట్టింది ఆ మనుషుల మీద మనకి కృతజ్ఞత, మనని కాపాడారు మనం అంటే ఒక రకమైనటువంటి ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఆ తర్వాత మూడోది అగ్నికి పూజ మన వాళ్ళకి అనుష్ఠానంగా పెట్టారు. అగ్ని అంటే ఏంటి, మన అహాన్ని దాంట్లో వేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే పూజ చేసుకుంటూ పోతామో ఆ పరమాత్మతత్వ శక్తి మనకేననేటువంటి విషయం అవగాహనకు వచ్చి అహంకారం తగ్గుతుంది. నాలుగోది ఏంటి, వాయుతత్వం, ప్రాణం ఉంది ఇక్కడే కదా, ఎక్కడుంది భగవతత్వం మన దగ్గరే ఉంది కదా అనేటువంటి అనుభవానికి ఈ మూడు లక్షణాలు ఏంటి, భూమితత్వం, నేలతత్వం, అగ్నితత్వం దాటిపోయిన తర్వాత అప్పుడు వాయువు ఎక్కడో లేదమ్మా ఇక్కడే ఉంది అని కొంచెం అర్థం చేసుకోవటం మొదలు పెడతాం. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకు వచ్చినటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి భావాలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి, మంచి ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఎలా ఉంటాము, ఆకాశం ఉన్నంత ఖాళీగా ఉంటాం. ఎంటీ అంటే ఎంటీ అవ్వడం ఏం లేదు. నీకున్న కోరికలు, ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు తగ్గించుకొని నిర్వికల్పంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో పరమాత్మతత్వం మరి మన ద్వారా అవుతుందనేటువంటి విషయాన్ని గ్రహిస్తావు. ఇప్పుడు భగవద్గీతలో 15వ చాప్టర్లో చెప్పింది అదే. ఇంకేం చెప్పడిగినా ఇప్పుడు ఇవన్నీ నువ్వు వదిలించేసుకో, ఆధ్యాత్మిక స్థితిలో ఉండు, ఆటోమేటిక్గా నీకు నాకు తేడా లేదనేటువంటి విషయంగా 5వ శ్లోకంలో చెప్తూ ఆర్యమంటాడు, సూర్యుడైనా అగ్ని అయినా ఇప్పుడు ఇంకా మనని డైల్యూట్ చేయడానికి ఆ మహానుభావుడు ఏం చేశారు, నీ దగ్గర పరమాత్మతత్వమే ఉంది కదా, కనపడుతున్నదంతా భగవతత్వమే. అంటే ఒక చెట్టు అన్నాము, ఏం చెట్టు మనకు గుర్తుకొస్తుంది, అశ్వత్థ వృక్షం అన్నాము, నీళ్ళు అనడంతో గంగా నది అన్నాము. అట్లా ఏంటి అన్నీ కూడా స్పెసిఫై చేసి ఎందుకు అన్ని చోట్ల నేనే ఉన్నాను అనేటువంటి విషయం మనకి అవగాహనకు రావడానికి. అందుకని మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య, అతిథి అని అవి కూడా మనం దాటిపోవాలి. అంటే అవి మనం చూస్తాం ఓకే, ఇంకా దాటినటువంటి ఎక్స్పాన్షను మన మానసిక స్థితికి, జ్ఞానస్థితికి రావాలి. ఎందుకు అలా వచ్చి ఉన్నటువంటి భగవతత్వ స్థితి వచ్చినప్పుడే నువ్వు ఆ విషయాన్ని అది నాదే కదా అనేటువంటి విషయాన్ని గ్రహిస్తావు అన్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడు, ఇప్పుడు నీ ప్రకృతి ఎంతసేపటికి నేను బయటకు ఆకర్షిస్తూ ఉంది, దాన్ని ఒక చోట నుంచి ఒక చోటికి వాసనలు గాలి ఎలా పోతుందో అలా జరగబోతుంది అన్నాడు. ఏమైనా ఏంటి మనసుని భౌతికంగా పోకుండా కాపాడుకోవటం. ఆ తర్వాత సరే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఇది గ్రహించలేరు ఉన్నారు. జ్ఞానం అంటే ఏముంది, ఈ రకమైనటువంటి ఆలోచన విధానం మన మనసుకు పెట్టుకోవటమే జ్ఞానం. భౌతికంగా ఏం వస్తున్నా నాకు సంబంధం లేదు అని మనం చేయాల్సిన పనులు మన ద్వారా వ్యక్తం చేస్తూ మనం ఎప్పుడు ఆనంద స్థితిలో, భగవతత్వ స్థితిలో ఉండగలడం. అంటే ఎవరు తెలుసుకుంటారు అంటే ఎవరికైతే అంతఃకరణ శుద్ధి ఉంటుందో వాళ్ళే కనుక్కుంటారు అన్నాడు. తర్వాత ఇంకా ముందుకెళ్ళి ఏం చెప్పాడు, సమస్త జగత్తును ప్రకాశిస్తున్నటువంటి సూర్య తేజస్సు నాదే, చంద్రుడి తేజస్సు నాదే, ఆ తర్వాత అగ్ని తేజస్సు నాదే, ఆ తర్వాత దాంతోపాటు భూమి మీద వస్తున్నటువంటి ప్రతి పొటెన్షియాలిటీ, మొక్కలనండి ఆహారంగా వస్తున్నదంతా కూడా అది కూడా నాదే అని అన్నాడు. ఆ తర్వాత ఏంటి, నేనే అన్ని ప్రాణాలు అంటే ఇప్పుడు క్షేత్రం డిఫరెంట్, కానీ క్షేత్రజ్ఞంలో ఉన్నటువంటి భగవతత్వం అందరిలో ఒకటే అన్నాం కదా. అంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని అరిగిస్తున్న శక్తి నాదే అన్నాడు. ఆ తర్వాత మనకు వస్తున్నటువంటి జ్ఞాపకాలు, ఆ తర్వాత మనం మళ్ళీ విషయాన్ని ఏదన్నా మనం మర్చిపోయే శక్తి, ఆ తర్వాత మనకు వస్తున్నటువంటి కళ స్థితి కూడా నాదే అన్నాడు. అంటే ఏంటి, నేను లేనిదే ఇంకోటి ఏమీ లేదు, నువ్వు దేనికి దుఃఖపడవాకపోయా బాబు, నువ్వు ఊరికి నేను ఈ బాడీ అక్కడ నిలబడింది తప్ప నువ్వు చేసి వస్తున్నది ఏమీ లేదు అనేటువంటి విషయంగా మన్ని క్లారిఫై చేస్తున్నాడు. నిన్న మనం అంతవరకు చదివాము. ఈరోజు 16 ఒకటి చదువుదాం, టైం అప్పుడే అయింది. ఈ జగత్తునందు క్షరుడు అక్షరుడు అని పురుషుడు 2 విధాలుగా కలరు. సకల ప్రాణుల శరీరాలు అశ్వరాలు, జీవాత్మ నాశరహితుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అనే పదం వచ్చిందంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానం నశించదుగా,
ఎక్కడ నశిస్తుంది జ్ఞానం? దానికి ఏదైనా రూపం ఉంటే తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తే కాలిపోతుంది, అలాగే నీళ్ళల్లో పడేస్తే అది వెళ్ళిపోతుంది, అలాగే గాలి కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ జ్ఞానం అనేది నశించదు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? పురుషులు అనేది, పురుష అంటే ఏంటి అర్థం? పురుష అంటే స్త్రీ పురుష అని కాదు, ఒక తత్వం. ఇప్పుడు ఏం చెప్పాడు? అసలు మనకి ఇప్పుడు పురుషులు అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చూసుకున్నాం, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటారు, అంతే కదా. కాకపోతే ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏం చెప్తాడు? ప్రథమ పురుషుడు, మధ్యమ పురుషుడు అంటాడు. అంటే ఏంటి? ఈ ప్రథమ పురుషుడు అనేవాడు నశ్వరుడు. అంటే ఏంటి? ఈ జగత్తునందు క్షరుడు అంటే నశించదు, అంటే నశ్వరుడు నశించదు. అక్షరుడు అంటే ఏంటి? వినాశరహితుడు, అతను నశించడు. అంటే ఏంటి? ప్రథమ పురుషుడు నశించడు. తర్వాత అంటే ఇంకొంచెం నేను క్లారిఫై చేయాలేమో చూస్తాను, నాకు రేపు అర్థమైతే ఇంకొంచెం మంచిగా చెప్పుకుందాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ప్రథమ పురుషుడు అంటే ఎవరు? నేనున్నప్పుడే సెకండ్ పురుషుడు, అంటే ఫస్ట్ పర్సన్ నేనుంటేనే తర్వాత 2, 3 కనపడతాయి, అంతే కదా. ఇప్పుడు మన స్థితి ఏంటి? మనం ఉంటాం కదా, మనం ఎంతసేపటికి ఏం చేస్తాం? పిల్లలు కూడా చిన్నప్పుడు తమాషగా అనేవాళ్ళు, నేను మర్చిపోయినాను, ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకుంటే ఐడియాస్ కనుక మాట్లాడుకున్నారు అంటే నీ భావాలేంటి, నా భావాలేంటి, రేపు ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అని కనుక మాట్లాడుకుంటే అత్యుత్తమైన సంభాషణ. కాకపోతే ఏం చేస్తారు వీళ్ళు ఇట్లా ఏం విషయాలు మాట్లాడుకోరు. ఏ ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నా మూడో మనిషి గురించి మాట్లాడుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మూడో మనిషి గురించి మాట్లాడటం జరుగుతుందో అధమాది అధమం అంట, అంతే కదా. మనిషికి విలువిస్తున్నావు అంటే ఏంటి? ప్రకృతికి విలువిస్తున్నాం. ప్రకృతికి విలువిస్తున్నప్పుడు మనం భగవతత్వ స్థితిలో ఎలా ఉంటాం? ఆ ప్రకృతిలో ఆ మనిషికి సంభవించినవి కానీ సంభవించకపోయేవి కానీ సహజం కదా. అంటే ఏంటి? అవి నశించేవి. నశించిన వాడెవడు? ప్రథమ పురుషుడు నశించడు. ఎందుకు? నేనున్నాను, నా గురించే నేను మాట్లాడుకుంటున్నాను, అవన్నీ నశించేవి. నేను గొప్పలు పోతున్నాను, నశించేవి. అలా కాకుండా నేను పరమాత్మ తత్వస్థితిలో ఉన్నాను అనేటువంటి పరిస్థితి ఉంటే ప్రథమ పురుషుడు. ఆ ప్రథమ పురుషుడు అంటే ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానానికి నశింపు లేదు అన్నాడు. ఇప్పుడు క్షరుడు, అక్షరుడు అంటాడు. అక్షరం కూడా నశించదు. క్షరుడు అంటే ఎవరు? క్షరుడు కూడా నశించడు. అంటే ఏంటి? లోపల ఇప్పుడు మన దగ్గర 3 ఉన్నాయి కదప్ప, నా శరీరం ఉంది, నా ప్రాణం ఉంది, నా మనస్సు ఉంది, వీటన్నిటిని నడిపిస్తుంది. మనసుతో పాటు జ్ఞానం ఉంది, అంతే కదా. మనసు సంకల్పాలు వికల్పాలు చేస్తుంది అనేటువంటి విషయానికంటే ఇంకా ముందు ఒక స్థితి ఉంది కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సంకల్ప వికల్పాలు? మన జ్ఞానంలోనే చూస్తున్నాయి. ఈ సంకల్ప వికల్పాలు కరెక్టా కాదని ఎవరు డిసైడ్ చేస్తుంది? బుద్ధి డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానం అనేది నశించదు. అందుకని ఏమన్నారు? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ 3 కూడా ఎక్కడి నుంచి ఉన్నాయి? ఈ 3 స్థితులు దాటి భగవతత్వ స్థితిలో ఉన్నాయి. మళ్ళీ ఈశ్వరతత్వం అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? పరమాత్మతత్వం నశించదు, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానశక్తి కూడా నశించదు. అందుకని ఏమంటున్నాడు? సకల ప్రాణుల శరీరాలు అశ్వరాలు. అంటే ఏంటి? ప్రకృతిలో ఉన్న ప్రతిదీ నశించిపోతుంది. నశించకుండా ఉన్నదేంటి? జీవాత్మ. అంటే ఏంటి? జ్ఞానం ఒకటి మాత్రం నశించదు అన్నట్టు చెప్తున్నారు. చూద్దాం, రేపు ఇంకొకసారి క్లారిఫై చేసుకొని ఇంకొంచెం ఎక్స్ప్రెస్ చేసుకోవటానికి వీలుంటుందేమో చేద్దాం. ఏం లేదబ్బా, ఎంతసేపు చెప్పినది మ్యాగ్నెటిక్గా, వండర్ఫుల్గా, హ్యాపీగా, యాక్టివ్గా మనం ఇన్స్పైర్ చేసుకుంటూ ఉండడం. ఎవరో ఇన్స్పైర్ చేయాలి, నన్ను ఎంకరేజ్ చేయడం లేదు, నన్ను ఎక్కడికి పోనీయడం లేదు కాదు. నీ దగ్గర ఉన్నటువంటి స్థితినే ఇప్పుడేముంది, ఇవాళ ఎక్కడికి వెళ్ళక్కర్లా, నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, రిమోట్ ఉంది. మా పాప అంటుంటేది, ఏంటమ్మా ఇలా ఉంది అంటే, అమ్మ రిమోట్ నీ చేతిలోనే ఉంది కదా అంటుంది. నువ్వు ఏది చూడాలంటే అది చూడొచ్చు. ఇప్పుడు నేను ఏదో చెప్తున్నారా, రీల్స్ చూస్తాం గంట అరగంట, ఒక్క ముక్క కూడా గుర్తుండదు. అందుకని ఇది మనకి ఇబ్బంది పెడుతుంది అన్న వాటిలో నుంచి విత్ ఇన్ సెకండ్స్ దాంట్లో నుంచి మనం బయటపడగలగాలి. అప్పుడే మనసు మన దగ్గర ఉంటున్నట్టు లెక్క. అలా చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో మన మీద మనకే కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్నే ఆత్మవిశ్వాసం అంటారు. ఎక్కడుంది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్సు? అదే భగవతత్వం. అంటే శరీరానికి సంబంధించినటువంటి దుఃఖం, వీటికి సంబంధించిన పోయినాయి అంటే మనమే అదేనేటువంటి విషయం మనకు అవగాహన వస్తుంది. ప్రతి క్షణం మనం ఆనందంగా ఆ జ్ఞానస్థితిలో ఉండడం జరుగుతుంది. భౌతికంగా పనులు జరుగుతూనే ఉంటాయి, ఒక్క పిసరంత కూడా మనకి రియాక్షన్ ఉండదు. రియాక్షన్ లేదు అంటే అర్థం మన మనసు అనవసరపు విషయాల్లో పనిచేయటం లేదు అని అర్థం. దీనికి మనమే ప్రాక్టీస్ చేసుకోవాలబ్బా. దానికి ముఖ్యమైనది ఏంటి అంటే జ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఇదే వినాలని లేదు, భగవద్గీతే వినాలని లేదు. ఏది వింటున్నా, ఏది చదువుతున్నా దాన్ని డీకోడ్ చేసుకొని, ఓహో ఉన్నదైనటువంటి నిరాకార తత్వానికే కదా ఇది చెప్పింది కదా అనేటువంటి విధంగా మన బుద్ధిని వికాసం వైపు నడిపించాలి అంటే మనసు శాంతిగా ఉండాలి, అంతఃకరణ శుద్ధిగా ఉండాలి, ప్రపంచానికి సంబంధించిన విషయాలకి ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉండాలి. చూద్దాం, రేపు ఇంకొకసారి అర్థం చేసుకుందాం. 16 నమస్తే.